వెల్కమ్ టు V5 న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్తో ఇబ్బందులు, కాలుష్యం తగ్గడంతో అవస్థలు, ఇవన్నీ ఆర్థో ప్రాబ్లమ్స్. మరి ఈ సమస్యలకు అసలు పరిష్కారం ఏమిటి? గ్రీన్ లీఫ్ హెల్త్ సెంటర్ డాక్టర్ వెంకటరమణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా V5కి వచ్చారు. డాక్టర్ గారు, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే ఆర్థోపెటిక్. సాధారణంగా ఏదైనా ఎముకలైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఒక వయసు పైబడిన వాళ్ళ తర్వాతనే ఎలాంటి ప్రాబ్లమ్స్ అని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. చిన్నతనంలో చిన్న వయసులో చాలా హెల్తీగా హ్యాపీగా స్ట్రాంగ్గా ఉంటాం. అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండానే చిన్న పిల్లలు కూడా వీక్ అయిపోతున్నారు, అసలు చాలా హెల్తీగా ఉండలేకపోతున్నారు. అసలు స్ట్రాంగ్గా ఉండాలంటే హెల్తీగా ఉండాలంటే చిన్న వయసు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న వయసు నుంచి చివరి దాకా సరైన ఆహారం, వ్యాయామం అంటే ఎక్సర్సైజ్, మనం పెరిగే వాతావరణం పరిశుభ్రంగా ఉండడం, ఈ మూడు చాలా అవసరం అండి. సో ఆహారం అనేది సమపాళ్ళలో, అది ఖరీదైన ఆహారం అవసరం లేదు. మనం తినే ఆహారంలో అన్ని కార్బోహైడ్రేట్సు, ప్రోటీన్సు, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా సమపాళ్ళలో తీసుకోగలిగితే మనం శరీరం ఆరోగ్యంగా ఉండడం, పద్ధతిగా పెరగడం ఇలా ఉంటుంది. అలాగే వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. మనిషి ఎవల్యూషన్లో అంటే ఈ అభివృద్ధి క్రమంలో వ్యాయామం అనేది ఎంతో ప్లే చేసింది. మన జీవన విధానం కానీ గతంలో ఎక్కువ శారీరక శ్రమతోటి అసోసియేట్ అయి ఉన్నది కాబట్టి, ఇప్పుడు అంత శారీరక శ్రమ లేదు కాబట్టి వ్యాయామ రూపంలో అయినా మన శరీరాన్ని మజిల్స్, బోన్స్, జాయింట్స్ ఒక ఎక్సర్సైజ్ లాంటిది చైల్డ్హుడ్ నుంచి కానీ మనం ప్రాక్టీస్ చేయగలుగుతూ సరైన ఆహారం తింటూ పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటే తప్పనిసరిగా మన ఆరోగ్యం ఎంతో ఫిట్గా ఉంటుంది. అలానే బాడీ పెయిన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటున్నాయండి. ఇప్పుడు చాలా వరకు మనం చూసుకుంటుంటే ఒళ్ళు నొప్పులు, భరించినటువంటి నొప్పులు వస్తూ ఉన్నాయి. అది రీజన్ ఏంటి అన్నది అర్థం కావట్లేదు. అంటే మనం తినే ఆహారం వల్ల వస్తున్నాయా, లేకుంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తున్నాయా, అసలు ఏ కారణం చేత బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అంటారు? ఈ మధ్యకాలంలో మేము చూస్తున్న ప్రాక్టీస్లో గతంలో కంటే ఈ మధ్యకాలంలో యంగ్ పీపుల్లో బాడీ పెయిన్స్ రావడం చాలా ఎక్కువగా చూస్తున్నాం. దీనికి నేను గమనించింది ఏంటంటే, మనిషి ఇంతకుముందు అందరం పొలాల్లో వర్క్ చేసేవాళ్ళం, స్వచ్ఛమైన గాలి, నీరు, ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం ఇలా ఉండేది. కాలగమనంలో ఏమైందంటే మనం లైఫ్ స్టైల్ మారడం, 4 గోడల మధ్య ఏసీ మధ్య కూర్చొని వర్క్ చేయడం, బయటికి వెళ్ళాలన్నా కూడా క్లోజ్డ్ డోర్స్, కార్లు లేదా మరే వెహికల్లో అయినా డోర్స్ క్లోజ్ చేసుకొని వెళ్ళే పరిస్థితులు, ఎండకు గాలికి ఎక్స్పోజ్ అయ్యే టైం తగ్గిపోవడం, మరికొన్ని సందర్భాల్లో అయితే సన్ స్క్రీనర్స్ అప్లై చేసుకొని మనం బయట తిరగడం, ఈ అన్ని కారణాల వల్ల మనకు విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. ఒక సర్వేలో ఈ మధ్యకాలంలో మన లివింగ్ స్టాండర్డ్స్ పెరిగిన తర్వాత ఇండియాలో విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఇండియన్ గవర్నమెంట్ దీని మీద ఒక సర్వే చేసి దీన్ని ఎలా నివారించుకోవాలి అనే ఒక పద్ధతులు, దాని మీద ఒక ఫార్ములాలు కూడా డిరైవ్ చేసింది. అంటే యంగ్ పీపుల్ దగ్గర నుంచి ఎల్డర్లీ పీపుల్ వరకు మనకు ఈ కండరాల నొప్పులు రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఈ మధ్యకాలంలో విటమిన్ డి డెఫిషియన్సీ. దాంతోపాటు పోషక పదార్థాలు సరైన రీతిలో తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, తర్వాత ఇంక డిసీజెస్గా వస్తే థైరాయిడ్ లాంటి సమస్యలు, మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత సమ్ రుమటాయిడ్ డిసీజెస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి రాబోయే ముందు కొన్ని కండరాల నొప్పులుగా ఉండడం, శరీరం అంతా నొప్పులుగా ఉండడం, టెండన్స్, మజిల్స్ ఇవన్నీ పెయిన్గా ఉండడం, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా లైఫ్ స్టైల్కి సంబంధించింది అయితే మనం శారీరక శ్రమ లేకపోవడం, ఎండకు ఎక్స్పోజ్ కాకపోవడం, ఆహారం జంక్ ఫుడ్స్ ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం కొంత కారణంగా అనుకోవచ్చు.
నిజంగానే అంటే విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే కనుక అది అరికాళ్ళల్లో వాళ్ళకి ఒక రకమైనటువంటి నేల మీద పెడుతుంటుంటేనే వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తుంటాయి, నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు? విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇందాక అనుకున్నట్టు ఇండియన్స్లో చాలా విపరీతంగా ఉండడం, చిన్నపిల్లల్లో కూడా. ఎందుకంటే గతంలో స్కూల్ అంటే ఊరి బయట ఉండడం, చక్కగా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళడం, తర్వాత ప్లే గ్రౌండ్స్ ఉండడం, క్లాస్లో మనకు పీటీ అవర్ ఒకటి ఉండేది ప్రత్యేకంగా. ప్రతిరోజు పీటీ అవర్లో పిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా 1 గంట వదిలేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ పోయి 4 గోడల మధ్య ప్రాపర్ వెంటిలేషన్ లేకుండా ఉండడం, ఆల్మోస్ట్ ఎంటైర్ ఆ స్కూల్ టైం అంతా ఒకే గదిలో ఉండి చదివి రావడం, ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువైంది. ఎందుకు విటమిన్ డి డెఫిషియన్సీ ఇలాంటి పరిస్థితులు వస్తుందంటే, విటమిన్ డి అనేది మన చర్మము సూర్యరశ్మిని గ్రహించి విటమిన్ డి తయారు చేసుకుంటుంది. అంతేగాని అది ప్రత్యేకంగా ఆహార పదార్థాల్లో దొరకదు. అది మనం ఆర్టిఫిషియల్గా ఆహార పదార్థాల్లో ఉంచుకోవాలి. ఉదాహరణకి ఇండియాలో మనకు ఎండ పుష్కలంగా ఉంది. అదే స్కాండినేవియన్ కంట్రీస్ అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, వీటిల్లో దాదాపు సంవత్సరంలో 5 నెలల వరకు మనకు ఎండ ఉండదు. అక్కడ నివసిస్తున్న వాళ్ళలో తీవ్రమైన విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఈ పరిస్థితి రాకుండా, మనుషుల్లో విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా ఆహార పదార్థాల్లో విటమిన్ డి కంపల్సరీగా ఇంక్లూడ్ చేసింది. ఉదాహరణకి చాక్లెట్స్లో విటమిన్ డి కంపల్సరీగా ఉండాలి, పాలల్లో ఉండాలి, ఆల్ పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి ఉండేటట్టు గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. బహుశా అలాంటి సందర్భం మన ఇండియాలో కూడా ఉప్పులో అయోడిన్ ఉండేటట్టు ఒక పరిస్థితి వచ్చింది. అట్లాగే యాక్చువల్గా మనకు విటమిన్ డి పుష్కలంగా ఉంది. ఎందుకు ఇండియాలో సన్లైట్ పుష్కలంగా ఉంది. మనం బయట తిరిగితే సప్లిమెంట్స్ అవసరం లేదు విటమిన్ డి లాంటి. అంటే ఏ టైంలో, అంటే మనం మార్నింగ్ టైంలో ఏ టైంలో మనకి? సో ఈ సర్వేలో ఒక ఇంపార్టెంట్ విషయం బయటకి తెలిసిన విషయం ఏంటంటే, విటమిన్ డి ఇండియన్ సబ్ కాంటినెంట్లో అంటే భారతదేశంలో ఉండే వాళ్ళకి విటమిన్ డి మన శరీరం మీద ఉత్పత్తి అవ్వాలంటే మనం 11 గంటల సమయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు కనీసం ఒక 15 మినిట్స్ మనం ఎండకు ఎక్స్పోజ్ అయితే, చేతులు మొహం లాంటివి ఎక్స్పోజ్ అయినా ఆ రోజుకు కావాల్సిన విటమిన్ డి మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. దీన్నే ఒక ఫార్ములా లాగా చేసి చెప్పారు. ఫార్ములా 12 అంటే 12 గంటలకి 12 నిమిషాలు, నెలలో 12 రోజులు, 12 నెలలు కానీ ఎండకు ఎక్స్పోజ్ అయితే మనకు ఆ రోజుకు సరిపడా, సంవత్సరానికి సరిపడా శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటి, ఇది అందరూ గమనించి ఇది పాటిస్తే మనకు విటమిన్ డి డెఫిషియన్సీ రాదు. ఎందుకు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి కాళ్ళు వంకరపోవడం, మోకాళ్ళు బౌ లెగ్స్ అంటారు, దొడ్డి కాళ్ళు లాగా రావడం, దీంతోపాటు మజిల్ వీక్నెస్, అట్లాగే విటమిన్ డి డెఫిషియన్సీ కేవలం ఎముకలు కండరాల మీదనే కాకుండా మనిషి ఇంటెలిజెన్స్ మీద, మెదడు మీద, మన ఆలోచనల మీద, వాటి మీద కూడా ప్రభావం ఉంటుంది. అంటే ఒక దశలో విటమిన్ డి డెఫిషియన్సీ హైపర్ టెన్షన్ రావడానికి కూడా కారణమని ఒక సర్వేలో తేలుతుంది. సో కాబట్టి మన జీవన విధానాన్ని తిరిగి మనం కాస్త ఎక్సర్సైజ్ ఉండేటట్టు, బాహ్య ప్రదేశంలో ఎండకు కనీసం రోజుకు 15-20 మినిట్స్ తిరిగేటట్టు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో మనకి 8 నుంచి 9 లోపు కనుక మన సూర్యరశ్మి ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే అది కరెక్ట్ అని చెప్తారు కదా డాక్టర్ గారు, అది వింటున్నాం ఎక్కువగా. కానీ మీరు మార్నింగ్ 11 to 3 o'clock అంటున్నారు. అసలు ఎర్లీ మార్నింగ్ 8 to 9 ఏంటండి? అవును, ట్రెడిషనల్గా మనకు ఎప్పటి నుంచో మన సాంప్రదాయ ప్రకారం పొద్దున్నే సూర్యోదయం టైంలో
సూర్యుడికి మనం సూర్య నమస్కారాలు లాంటివి అన్నీ చేసి మనకు మంచిది అని చెప్పారు. కానీ సూర్యుడికి భూమి, ఆ భూమి మీద ఉన్న భారతదేశం ల్యాండ్ ఏ యాంగిల్లో ఉంది అన్నదాన్ని బట్టి మనకు విటమిన్ డి శరీరంలో ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఉంటుంది. సో భూమి మీద భారతదేశం ఏ యాంగిల్లో ఉంది సూర్యుడికి అన్నదాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 11 నుంచి 3 గంటల సమయంలో పడే సూర్యరశ్మి ఆ యాంగిల్లో వచ్చే అల్ట్రావైలెట్ రేస్ని గ్రహించి చర్మం విటమిన్ డి తయారు చేసుకుంటుందని రీసెర్చ్లో తేలిన విషయం. అందరూ ఇది పాటించాలని నా మనవి. అలాగే అండి, మోకాళ్ళ నొప్పులు ఈ సమస్య ప్రతి ఒక్కరిలోనూ మనం చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. కానీ ఈ సమస్య ఒకప్పుడు 50 years పైబడిన వాళ్ళకి సమస్య చూస్తూ ఉండేటువంటి జరిగేది అప్పుడు. కానీ ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్లల్లో కూడా మోకాళ్ళ సమస్యలు చూస్తూనే ఉన్నాం. ఈ మోకాళ్ళ సమస్యలు చిన్న వయసులో కూడా రావడానికి గల కారణం ఏమీ ఉంటుందంటారు? ఎస్, ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు మేము గమనించడం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా నా అబ్జర్వేషన్లో 40 yearsకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మామూలుగా సాధారణంగా మన అమ్మమ్మలు తాతయ్యలకి వచ్చే మోకాళ్ళ నొప్పులు 40 ఏళ్ళకే రావడం కొంత ఆశ్చర్యం కలిగించిన, ఇందులో ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది మోకాళ్ళలో ఉన్న కార్టిలేజ్ అరిగిపోవడం. ఈ అరిగిపోవడానికి కారణాలు ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడం, పోషక పదార్థాలు తీసుకోకపోవడం. మోకాళ్ళలో ఉన్న కార్టిలేజ్ అంటే గుజ్జు, ఆ గుజ్జుకి ఆహారము ఎక్కడి నుంచి వస్తుందంటే మనం నడక, ఎక్సర్సైజ్ తోటి ఒక సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ఉత్పత్తి అయ్యి సైనోవిల్ ఫ్లూయిడ్లో ఉన్న కొన్ని న్యూట్రియంట్స్ కార్టిలేజ్కి గ్రో అవ్వడానికి హెల్ప్ చేసి అలా మెయింటైన్ అవుతూ ఉండేది. ఎప్పుడైతే శారీరక శ్రమ తగ్గిపోవడం, నడక తగ్గిపోవడం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆర్టికులర్ కార్టిలేజ్ దానికి న్యూట్రియంట్స్ తగ్గిపోవడం, తొందరగా అరుగుదల రావడం, ఇలా జరగడం వలన మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని ఒక సైంటిఫిక్ హైపోథసిస్ కన్క్లూషన్. సో అట్లాగే పోషక పదార్థాలు లేకపోవడం, ఎర్లీ ఏజ్లో ఒబిసిటీ రావడం, ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ లాగా తీసుకోవచ్చు. ఇందులో మళ్ళీ మనం చెప్పుకునేది ఏంటంటే ప్రతిరోజు శారీరక వ్యాయామం అత్యవసరం. వెజిటబుల్స్లో మనకు వైటమిన్స్, మినరల్స్ ఉండడం, తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, తక్కువ ఫ్యాట్స్ తీసుకోవడం, దీనివల్ల మనం ఇలాంటివన్నీ రాకుండా నివారించుకోవచ్చు. అంటే అధిక బరువు వల్ల కూడా ఈ ప్రమాదం వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటారు. చిన్న వయసు వారైనా ఒబేసిటీతో ఎవరైతే బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళలో మనకి ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందంటారు. ఒబేసిటీ అనేది మనిషికి జెనెటికల్గా ఎంత హైట్కు ఎంత వెయిట్ ఉండాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంది. అంతకు మించి మనం వెయిట్ ఎక్కువ ఉంటే శరీరంలో ప్రతి అవయవం మీద స్ట్రెస్ పడుతుంది, బర్డన్ పెరుగుతుంది. ఆ ఎక్సెస్ వెయిట్ అనేది మన కీళ్ళ మీద, మోకాళ్ళ మీద, అన్నిటి మీద, హార్ట్ మీద, కిడ్నీస్ మీద, లివర్ మీద, డయాబెటీస్ రావడానికి, అన్ని రకాల జబ్బులు రావడానికి ఒబిసిటీ ఒక కారణంలాగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మోకాళ్ళ నొప్పులు రావడానికి ఒబిసిటీ కూడా ఒక కారణం అయ్యే అవకాశం ఉంది. అదే ఇదే మోకాళ్ళ నొప్పిలో కనుక మనం చూసుకుంటూ ఉంటే మోకాళ్ళలో మోచెప్పులు అరిగిపోయినాయి అని చెప్పడం, ఇవి మార్పించుకోవడం, అంటే నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటూ ఉంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందంటారా? ఎస్, నీ రీప్లేస్మెంటు ఒక ఆర్థోపెడిక్స్లో ఒక రివల్యూషనైజ్డ్ ఈవెంట్. అది ఒక రెవల్యూషన్ లాంటిది. ఎంతోమంది సమాజంలో లేదా ప్రపంచంలో మానవ సమాజం మోకాళ్ళ నొప్పులతో బాధపడే సమయంలో ఈ సర్జరీ వచ్చి ఎంతోమందికి రిలీఫ్ ఇచ్చింది అన్నది నా అభిప్రాయము, అందరి అభిప్రాయం. ఒక వండర్ఫుల్ సర్జరీ, వెరీ వెరీ యూస్ఫుల్ సర్జరీ, వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. అయితే ఇది ఎప్పుడు చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి, ఏ ఏజ్లో చేయాలి, ఏ జబ్బులు మనిషికి ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకటే చేయాలన్నా లేదా రెండు ఒకేసారి చేయొచ్చా, రెండు సపరేట్గా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటి, డిసడ్వాంటేజ్ ఏమిటి, ఇవన్నీ కూడా
లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది దాంతో. ఇవన్నీ డాక్టర్ తోటి డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మోకాళ్ళు ఆపరేషన్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది తగిన వ్యక్తికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సర్జరీ అది. అయితే ఏ దశలో అరిగిపోయింది, మనిషి కండిషన్స్ ఏమిటి, కాంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి అన్నీ ప్రాపర్గా లెక్క వేసి ఒక నిర్ణయానికి వచ్చి చేయించుకుంటే వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ అది. అంటే సర్జరీ అంటే కొంతమంది భయంతో వాళ్ళు సర్జరీ చేయించుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఇంకా పెంచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అట్లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఏమైనా పరిష్కారాల మార్గాలు ఉన్నాయంటారా, లేకుంటే సర్జరీ చేయాలి అన్న టైం వస్తే ఖచ్చితంగా చేయాలంటారా? అనేకమైన ఆల్టర్నేటివ్ మెథడ్స్ వచ్చాయి. పిఆర్పి ఇంజెక్షన్స్ అని, కార్టిలేజ్ గ్రోత్, అవన్నీ ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ బట్ ఏవి అంత సక్సెస్ఫుల్ రిజల్ట్స్ చూపడం లేదు. పిఆర్పి అనే ఇంజెక్షన్స్ ఈ మధ్య ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ కానీ పేపర్లో కానీ టీవీలో కానీ వస్తుంది. కొన్ని దేశాల్లో గవర్నమెంట్స్ ఇది ఎంకరేజ్ కూడా చేయలేదు. ఎందుకు, దీనికి రిజల్ట్స్ అంత ఆశించినట్టుగా లేవు. ఇవి ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని కొన్ని గవర్నమెంట్స్ దీన్ని ఎంకరేజ్ కూడా చేయలేదు. నా అభిప్రాయం ఏంటంటే ఆ ఇంజెక్షన్స్ వల్ల కానీ కొత్త పద్ధతుల వల్ల కానీ దాని రిజల్ట్స్ అంత గొప్పగా లేవు. అది ఎంతో ఆచితూచి వెరీ ఎర్లీ స్టేజ్లో చేయించుకుంటే కొంత బెనిఫిట్ ఉంటుందేమో, కానీ దాని మీద పెద్దగా ఆధారపడాల్సిన ప్రొసీజర్ కాదని నా అభిప్రాయం. అలాగే ప్రతి ఒక్కటి ఏది చూసుకున్న ఒబెసిటీ కావచ్చు, ప్రతి దానికి కూడా ఆహారం అలాగే వ్యాయామం చాలా అవసరం అంటున్నారు. ఈ వ్యాయామం చేయడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు మనకు ఉన్నాయంటారు? ఎస్, వ్యాయామం అనేది దాని ఉపయోగం అనే దానికి ఆన్సర్ ఇవ్వాలంటే దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పడానికి ఒక ఉదాహరణ అండి. మానవుడు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భూమి మీద ఉంటూ ఎలా బ్రతికేవాడు, ఆ జీవనానికి అనుగుణంగా మన శరీరం మార్పులు చెంది ఉంది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అన్న దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ వ్యాయామం ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. గతంలో మానవుడు ఆహారం కోసం మగవారు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలతో సహా ఎన్నో కిలోమీటర్లు నడిచేవాళ్ళు ఆహారం కోసం. చెట్లు ఎక్కేవాళ్ళు, కొండలు ఎక్కేవాళ్ళు, జంతువును వేటాడడానికి పరిగెత్తేవాళ్ళు. ఇలా ఎంతో శారీరక శ్రమ చేస్తే కానీ తన ఆహారం దొరకని పరిస్థితి. ఇలా కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉన్న పరిస్థితి, దానికి అనుగుణంగా మన శరీరం మార్పులు చెంది ఉంది. కానీ ప్రస్తుత కాలంలో ఆహారం ఈజీగా దొరకడం వలన శారీరక శ్రమ తగ్గిపోయి ఉంటున్నాం. దీని చెడు ప్రభావం మనం ఇప్పుడు ప్రస్తుతం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనకు శారీరక శ్రమ వ్యాయామ రూపంలో అత్యవసరం. అలాగే వ్యాయామం ఎంత అవసరమో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది చాలా ఇష్టపడుతున్నారు, ఎంతో శ్రద్ధతో చేస్తున్నారు చాలా వరకు. ఇప్పుడు యోగా చేయడం వల్ల కూడా వ్యాయామం చేస్తే ఎలాంటి మనకి లాభాలు ఉన్నాయో అదే విధంగా చేయడం వల్ల కూడా ఉంటుంది. వ్యాయామాన్ని మరొక రూపంలో మరొక పదాల్లో దాన్ని మన ట్రెడిషనల్ అంటే మన సంప్రదాయం, భారతదేశ సంప్రదాయంలో భాగంగా ఎక్సర్సైజ్ను ఆ ఎక్సర్సైజ్ని మనం దాన్ని యోగా అని పేరు పెట్టి చేసుకుంటాం. నా అభిప్రాయం అది మంచిది. డెఫినెట్లీ దానివల్ల మనకు ఉపయోగం ఉంది. అయితే మేము గుర్తించాల్సింది ఏంటంటే వ్యాయామం అనేది దానికి అదొక పర్యాయ పదం, అదొక ఆల్టర్నేటివ్ వర్డ్. అలాగే మనం తీసుకునే ఆహారం వలనే ఎన్నో రకాల రోగాలు రావడానికైనా మనం హెల్తీగా ఉండడానికైనా మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది అంటున్నారండి. అంటే మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎస్, మనిషి ఏ రూపంలో ఆహారం తిన్నా చివరికి కెమికల్గా ఇదిగో ఈ కేటగిరీలోనే ఉంటుంది. 1 కార్బోహైడ్రేట్, 2 ప్రోటీన్, 3 ఫ్యాట్స్, 4 విటమిన్స్ అండ్ మినరల్స్. దీనికి ఎన్ని రూపాల్లో తిన్నా, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా ప్రతి మనిషి, భూమి మీద ఉన్న మనిషి ఈ 4 రూపాల్లోనే ఈ ఆహారం తిని బ్రతకగలడు. కాబట్టి ఇవి ఎంత పాళ్ళలో తినాలి
అనేది మనం తెలుసుకోవాలి, అది అవసరం. కార్బోహైడ్రేటు దాదాపు మనం తినే ఆహారంలో 60% ఉండాలి, 30% ప్రోటీన్స్ ఉండాలి, 7-8% ఫ్యాట్స్, ఒక 2-3% విటమిన్స్ అండ్ మినరల్స్. అయితే ఈ 60% కార్బోహైడ్రేట్స్ మనం ఏ రూపంలో తింటున్నాం అంటే ముఖ్యంగా రైస్ అంటే బియ్యము, గోధుమలు, ఈ రెండు ఆ కార్బోహైడ్రేట్ రూపంలో మనం తింటాం. ఇవి 60%కు మించకూడదు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అని ఆ ఉత్తరాదిలో మధ్యాహ్నం రైస్ తింటాం మనం, అన్నం, పొద్దున ఇడ్లీ, దోశ, ఇవన్నీ రైస్తోనే చేసి ఉంటాయి చూడండి. కాబట్టి మనం కావాల్సిన దానికంటే రైస్ ఎక్కువ తింటున్నాం, కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నాం. దీనివలన మనకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక సర్వేలో సౌత్ ఇండియా ఏషియన్స్, ఈ సౌత్ ఇండియాలో ఎక్కువ రైస్ తింటున్నట్టు ఒక సర్వేలో తేలి, బహుశా సౌత్ ఇండియాలో డయాబెటీస్ ఎక్కువ ఉండడానికి రైస్ తినడం కారణం ఉండొచ్చు అనే ఒక థియరీ కూడా ఉంది. సో మనం రైస్ తినడం తగ్గించాల్సిన అవసరం పరిస్థితులు ఉన్నాయి. అంటే రైస్కి బాగా మన శరీరం అలవాటు పడిపోయింది కదా డాక్టర్ గారు. అది తింటేనే టేస్ట్గా, ఎన్ని తిన్నా ఏం తిన్నా అన్నం తింటేనే కడుపు నిండిందన్న ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళది కలుగుతుంది. దానికి ఆల్టర్నేటివ్గా రోటీస్, చపాతీలు తింటున్నారు. ఈ రెండు కూడా సమానమే, రైస్ తిన్నా అంతే, రోటీస్ తిన్నా రెండు ఈక్వల్లే. కాకుంటే ఏంటంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ తింటాము, చపాతీలు తిన్నప్పుడు అయితే అవి కాస్త తక్కువ తింటాం, కాబట్టి అంతకు మించి ఇంకేం లేదు అంటారు. మరి రైస్, రోటీస్ కాకుండా సాధారణంగా ఎలాంటి ఫుడ్ అంటే మిల్లెట్స్ ఇలాంటివి తీసుకుంటే? మిల్లెట్స్, జొన్నలు ఒకానొకప్పుడు ఒక 30-40 సంవత్సరాల కిందట దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు మనం అందరం సజ్జలు, జొన్నలు, రాగులు తినేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. అది ఒక మంచి పరిణామమే అనుకుంటున్నాను నేను. తర్వాత ఆహార అలవాట్లలో చాలా వరకు చాలా మంది మారారు, చాలా వరకు మారింది కూడా. అవును. కాబట్టి నా సలహా ఏంటంటే రైస్, వీటు అంటే బియ్యము, గోధుమలు తగ్గించి, ఈ మధ్యకాలంలో అయితే మిక్స్డ్ గ్రెయిన్స్ కూడా వస్తున్నాయి, అంటే మల్టీగ్రెయిన్స్. సో అవి వాడమని నా సలహా. కాస్త రాగులు, సజ్జలు, జొన్నలు వాటిని ఏదో ఒక రూపంలో మన శరీరంలోకి తీసుకోవడం చాలా అవసరం అనుకుంటాను. వీటితో పాటు కూరగాయలు చాలా ఇంపార్టెంట్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నవి పుష్కలంగా ఉన్నాయి. ఫ్రూట్స్ వాటిని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రతిరోజు. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ ప్రతిదీ కలిపి అంటున్నారు కదా డాక్టర్ గారు. మనం ఏది తీసుకోవాలన్నా, ఏది తిన్నా కూడా అది ఏది గ్యారంటీ లేకుండా అయిపోతుంది. అవును, అవి చాలా పెద్ద సబ్జెక్ట్స్ అండి. అండ్ ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేది మన దేశంలో ఒక సైంటిఫిక్ గ్రోత్ అనేది ఇంకా రాలేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక రైతు పండించాలి, రైతుకు ఒక సైంటిఫిక్ అవగాహన ఉండాలి. అంటే ఈ చెట్టుకి మనం ఎంత పెస్టిసైడ్స్ కొట్టాలి, ఎంత యూరియా వేయాలి, ఫాస్ఫేట్ ఎంత వేయాలి, ఇవన్నీ ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేదనేది నా అభిప్రాయము. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ వస్తూ ఆ సైంటిఫిక్గా గ్రో చేసే పరిస్థితులు వస్తున్నాయి. పెస్టిసైడ్స్ తగ్గించి వేస్తున్నారు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఐ థింక్ అవి సాల్వ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వెజిటేరియన్ ఎవరైతే నాన్ వెజ్ తినారో అట్లాంటి వాళ్ళకి నాన్ వెజ్ తింటే ప్రోటీన్ ఉంటుంది, చికెన్లో, ఎగ్లో, వాళ్ళు హెల్తీగా ఉంటారు అంటారు. మరి ఈ నాన్ వెజ్ తినని వాళ్ళు, వెజిటేరియన్ ప్యూర్ వెజ్ ఉన్న వాళ్ళు ఎట్లా అండి? వాళ్ళకి వస్తుంది అంటారు ప్రోటీన్ అంతా? వాళ్ళు ఏం తింటున్నారు? ఎస్, ఇది ఒక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి. బట్ మేము చదవడం, మా గమనించడం ఏంటంటే ప్రోటీన్స్ అనేటివి నాన్ వెజ్లో ఉంటాయి, పప్పు ధాన్యాల్లో ఉంటాయి. కానీ ప్యూర్ వెజిటేరియన్ గా ఉన్నవాళ్ళు వెజిటేరియన్ ప్రోటీన్స్ని పప్పు ధాన్యాల రూపంలో తీసుకునే వాళ్ళు ఒక అమైనో యాసిడ్ తక్కువ దొరికే అవకాశం ఉంది. అది ఈ ప్రభావం మనిషి మీద ఏదో ఒక రూపంలో ఉంటుంది అనేది ఒక థియరీ. కానీ భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. దీని మీద ఒక సర్వే లాంటిది జరగాలని నా అభిప్రాయం.
నాకున్న అభిప్రాయం ఏంటంటే డాక్టర్గా అన్ని రకాల అమైనో యాసిడ్స్ మన శరీరానికి అవసరం. అవి కావాలి అంటే కొంతమేరకైనా నాన్ వెజ్ తీసుకోవడం అవసరమని నా అభిప్రాయం. ఎందుకు నాన్ వెజిటేరియన్లో ఆ అమైనో యాసిడ్స్ అనేటివి ఉంటాయి. ప్యూర్ వెజిటేరియన్లో కొన్ని అమైనో యాసిడ్స్ దొరకపోయే పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇది ట్రెడిషనల్గా మీకు కొంచెం సాంప్రదాయంగా ఉండే వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా అనొచ్చు, కానీ బట్ దీని మీద ఒక స్టడీ అనేది అవసరం అని నా అభిప్రాయం. మొత్తం మీద ప్రోటీన్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ ఐటమ్. శరీరాన్ని అది ఒక బ్రిక్స్ లాంటిది. కార్బోహైడ్రేట్ అనేది మనకు ఎనర్జీ సోర్స్ అయితే, ప్రోటీన్ అనేది అనేక కెమికల్ రియాక్షన్స్కి, శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్స్కి, ఒక శరీరం గ్రో అవ్వడానికి అవసరం అది. కాబట్టి ప్రోటీన్ను అది విలువైందిగా భావించి తప్పనిసరిగా తీసుకోవాలి. వెజిటేరియన్స్ పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ ఎటు ప్రాబ్లం ఉండే అవకాశం లేదు. బట్ స్టిల్ వెజిటేరియన్ ప్రోటీన్ కూడా మంచిది కలిపి తీసుకోవడం అనేది. పప్పు ధాన్యాలు అలాగే మన పన్నీర్ ఇట్లాంటివి. ఎస్, ఈ ప్రోటీను ఇందాక అనుకున్నట్టు ప్యూర్ వెజిటేరియన్స్ అంటే నా దృష్టిలో ప్యూర్ వెజిటేరియన్స్ లేరని అనుకుంటున్నాను. ఎందుకు? మిల్క్ ఇట్స్ నాట్ ఎ వెజిటేరియన్. మిల్క్ అనిమల్ ప్రోడక్ట్ అది. సో దాంట్లో ఉన్నాయి ప్రోటీన్స్. మనం అనుకుంటున్న వెజిటేరియన్స్ మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్, కర్డ్, పన్నీరు ఇవన్నీ ఎప్పటి నుంచో తింటున్నారు. బహుశా ఇది కవర్ చేస్తుందనేమో నా అభిప్రాయము. కాబట్టి మిల్క్ రిచ్ ప్రోటీన్ కంటెంట్, అట్లాగే కాల్షియం కూడా ఉంటుంది మిల్క్లో. సో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందని మిల్క్ తీసుకోవద్దని చెప్తున్నారు కదా డాక్టర్. డైట్ చేసే దాంట్లో అసలు మిల్క్కి సంబంధించింది ఏది తీసుకోవద్దు, ఈవెన్ కర్డ్ కూడా తీసుకోవద్దు అంటున్నారు. ఇది కరెక్టేనా? నో, నేనైతే అది ఒప్పుకోవట్లేదండి. మిల్క్ అసలు మనిషికి ఇచ్చిన, ప్రకృతి ఇచ్చిన అత్యంత విలువైన ఆహార పదార్థాలు ఏమంటే నేచర్లో మిల్క్, నెక్స్ట్ ఎగ్స్. సో ఎగ్స్ వెజిటేరియన్స్ తినకపోయినా మిల్క్ అత్యంత విలువైంది. అది అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దాంట్లో అసలు పుట్టిన బేబీ దగ్గర నుంచి పెరిగే వరకు 1 year వరకు బేబీ బ్రతికేదే మిల్క్ తోటి. ఆ మిల్క్లో సర్వ పోషక పదార్థాలు ఉన్నాయి. సో మిల్క్ ఈజ్ ద మోస్ట్ ఐడియల్ ఫుడ్ ప్రోడక్ట్. అది మిల్క్ ఏ రూపంలో తీసుకున్నా కూడా అది శరీరానికి యూస్ఫుల్. అంటే మన ట్రెడిషనల్గా మజ్జిగ, పన్నీరు, పెరుగు ఏ రూపంలో తీసుకున్నా కూడా మిల్క్ లాగా అక్కర్లేదు. ఏ రూపంలో తీసుకున్నా దాంట్లో అన్ని పోషక పదార్థాలు ఉన్నాయి. తీసుకోవాలి. 40+ ఏజ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం లోపం అది వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా తీసుకోవాలంటారు. ఎస్, మిల్క్ లో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మిల్క్ తీసుకోవడం అవసరం కాదంటే ఆ ఫ్యాట్ తక్కువ ఉన్న మిల్క్ తీసుకోవడం వలన మనకు ఒక వయసు తర్వాత వెయిట్ పుటాన్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న మిల్క్ తీసుకోవడం ఉపయోగం. కాల్షియం లోపం వచ్చింది అంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ వస్తున్నాయి, కాల్షియం ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇది కరెక్టేనంటారా? ఎస్, ముఖ్యంగా ఉమెన్ అంటే స్త్రీలు 45 సంవత్సరాల తర్వాత 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి మెనోపాజ్ వచ్చిన తర్వాత, అంటే మెన్స్ట్రుయేషన్ ఆగిపోయిన తర్వాత స్త్రీ శరీరంలో ఒక మార్పులు వస్తాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు మన బోన్స్ మీద కూడా ఉంటాయి. అందులో కాల్షియం లెవెల్ తగ్గిపోవడం ఒక ప్రధానమైన కారణం. దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. కాల్షియం తగ్గిపోయి బోన్స్ పెళుసుగా మారుతాయి, అంటే బ్రిటిల్గా మారుతాయి. చిన్న దెబ్బలకి, అంటే చిన్నగా జారిపడడం, బాత్రూంలో జారిపడడం, ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత తడిగా ఉంటే నడుస్తూ పడడం, ఈ చిన్నగా పడడం వలన ఆ ఎముకలు విరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏది తుంటి ఎముక కానీ, రిస్ట్ దగ్గర, ముఖ్యంగా మణికట్టు దగ్గర ఎముకలు విరిగిపోవడం చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఒక ప్రధానమైన కారణం
మెనోపాజ్ వచ్చిన వయసులో కాల్షియం తగ్గిపోవడం. సో అట్లాగే పురుషుల్లో కూడా 60 సంవత్సరాల తర్వాత కాల్షియం తగ్గిపోవడం మొదలవుతుంది. ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ వల్ల జరిగే సహజమైన మార్పులు. కాబట్టి పురుషుడు 60 తర్వాత, స్త్రీ మెనోపాజ్ అయిన తర్వాత కాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే టాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు, లేకుంటే అదే వస్తున్నాను ఇప్పుడు. అప్పుడు మనకు కావాల్సిన కాల్షియం ఆహార రూపంలో తీసుకోవాలంటే చాలా ఎక్కువ ఆహారం తినాల్సి వస్తుంది. ఉదాహరణకి కాల్షియం రిచ్గా ఉన్నది మిల్క్ రోజుకు సరిపడా కాల్షియం ఒక ఉమెన్, మెనోపాజ్ వచ్చిన ఉమెన్ తీసుకోవాలి అంటే 4 లీటర్ల పాలు తాగాలి. సో 4 లీటర్ల పాలు తాగడం వలన వెయిట్ పుటాన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాల్షియం ఏదో ఒక రూపంలో, అంటే ట్యాబ్లెట్స్ రూపం, ఇందాక అనుకున్నట్టు రాగులు, జొన్నలు, సజ్జలు మన ఆహారంలో పెంచడం, ఒక దశలో తప్పనిసరిగా కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవాలని నా సలహా. ఎందుకు? ఒక మెనోపాజల్ ఉమెన్కి కాల్షియం రోజుకి కావాల్సింది 1000 నుంచి 1200 మిల్లీగ్రామ్స్, 1000 నుంచి 1200 మిల్లీగ్రాములు కాల్షియం తినాలి అంటే ఆహారంలో చాలా ఎక్కువ తినాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కుదరదు కాబట్టి ట్యాబ్లెట్ రూపంలో తినడమే సరైంది. ఆహారం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? కాల్షియం తోటి చిన్న ఉన్నాయంటే మన కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాంటిది, ఒక్కోసారి పొట్టలో చిన్న డిస్టర్బెన్స్ రావడం, అందరికీ కాదు కొద్దిమందికి. అందుకే కాల్షియంలో అనేక రకాలు వచ్చాయి వీటిని ప్రివెంట్ చేయడం కోసం. సో అది మనకి ఏది సూటబుల్ కాల్షియం ఉంటుంది, ఏది పడుతుంది అనేది చూసి తీసుకోవచ్చు. నా సలహా ఏంటంటే ఒక వయసు తర్వాత, మెనోపాజ్ తర్వాత, 60 తర్వాత అందరూ కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవడం అనేది మంచిది. ఫ్రాక్చర్స్ రాకుండా మనం నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, అలాగే చాలా మందిలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కనుక బ్యాక్ పెయిన్, ఈ బ్యాక్ పెయిన్తో చాలా సఫర్ అవుతున్నారు. అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. అసలు కారణం ఏంటంటారు? ఈ బ్యాక్ పెయిన్ ఎందువల్ల వస్తుంది అంటారు? ఇది కూడా అండి నేను గమనిస్తున్నది, ఈ మార్పు మానవుల్లో, సమాజంలో వచ్చిన మార్పులు ఈ 30 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే, నడుము నొప్పి అనేది పెద్దవాళ్ళలో వచ్చేది, అమ్మమ్మలు, తాతయ్యలకి వచ్చేది. కానీ ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే కొంతమంది స్కూల్ పిల్లల్లో కూడా వస్తుంది. మరీ కామన్గా ఈ ఐటీ ప్రొఫెషనల్స్, అంటే ఏ ప్రొఫెషన్ అయినా గంటల కొద్దీ చైర్లో కూర్చొని 8 గంటల నుంచి 10 గంటలు పనిచేసే పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా సిటీస్లో. సో వీళ్ళందరిలో నడుము నొప్పులు, మెడ నొప్పులు కూడా రావడానికి కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో మెడ ఉంచి ల్యాప్టాప్ని చూడడం, ఇలా డెస్క్టాప్ని చూడడం, ఇలా ఒకటే పొజిషన్లో కూర్చోవడం గంటల కొద్ది. ఎర్గోనమిక్స్ అంటారు, అంటే శరీరము కంఫర్టబుల్గా ఉంటూ పనిచేసే, ఎలా పనిచేయాలి అన్న దాన్ని ఎర్గోనమిక్స్ అంటారు. సో మన టేబుల్ పొజిషన్ కానీ, చైర్ పొజిషన్ కానీ, ఏ హైట్లో ఉండాలి, మనం వర్క్ చేసేటప్పుడు చేతులు ఏ పొజిషన్లో ఉండాలి, స్పైన్ ఏ పొజిషన్లో ఉండాలి, స్పైన్కి సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ ఎర్గోనమిక్స్ అంటారు. ఇవన్నీ పాటిస్తే మనకు ఈ సమస్యలు రావు. కానీ ఇవి పాటించకపోవడం వలన యంగ్ పీపుల్లో నడుముల నొప్పులు, మెడల నొప్పులు రావడం చూస్తున్నాము. దీనికి ఒకటే పరిష్కారం, ఎక్సర్సైజ్. అగైన్ ముఖ్యంగా వెన్ను ఎక్సర్సైజ్. వెన్నుకు కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. బహుశా దీన్ని మన యోగాలో చెప్పుకోవాలంటే ఏమంటారు దాన్ని, ధనుర్వాసనం అనేది ఒకటి. అంటే వెన్నుని వెనక్కి విరిచి చేయడం. తర్వాత అదే వెనక్కి విరిసి, దానికి అనేక పేర్లు ఉన్నాయండి, అలాంటివి చేయడం. లేదా చక్రాసనం ఇట్లాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా వెన్ను వెనక్కిట్లా బెండ్ అయిపోతుంది. ఎస్ ఆ వెన్ను వెనక ఉన్న కండరాలను మనం స్ట్రెంగ్త్ కానీ పెంచగలిగితే అప్పుడు మనకు ఆ కండరాలు స్ట్రెంగ్త్ రావడం వలన వెన్ను మీద స్ట్రెస్ తగ్గి మనకు ఆ నొప్పులు లేకుండా ఉండడం ఇలా జరుగుతుంది. నా సలహా ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్లో ఉన్నవాళ్ళు, సిట్టింగ్ జాబ్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ వెన్ను ఎక్సర్సైజ్ చేయాలని నేను కోరుతున్నాను.
నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను డాక్టర్ గారు. కంటిన్యూటీగా కూర్చుని ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఎలాంటి సలహా ఇవ్వబోతున్నారని ఆ ఆన్సర్ కూడా నాకు వచ్చేసిందండి. అలాగే మరి ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే ఈ స్పోర్ట్స్ ఎవరైతే ఆడుతూ ఉంటారో బాస్కెట్బాల్ కావచ్చు, క్రికెట్స్ కావచ్చు, ఇట్లా స్పోర్ట్స్ ఆడేటటువంటి వాళ్ళకి వాళ్ళు ఆడుతున్నప్పుడు సమయంతో ఒక ఆటల్లో ఏ చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. సడన్గా పడిపోవడం కానీ, ఆ బాల్ వెలుగు తగలటం కానీ, ఇలాంటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు అసలు ఒకవేళ అట్లా జరిగితే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు స్పోర్ట్స్ పర్సన్స్? స్పోర్ట్స్ మెడిసిన్ అనేది ఒక స్పెషాలిటీ లాగా ఎమర్జ్ అయిందండి. అంటే అది ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. అది రకరకాల స్పోర్ట్స్, ఉదాహరణకి ఈ మధ్యకాలంలో క్రికెట్, ఈ క్రికెట్ని చూసి ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ బాల్ పట్టుకోవడం, లిగమెంటల్ ఇంజరీస్, హ్యాండ్ ఫ్రాక్చర్స్, ఫింగర్ ఫ్రాక్చర్స్, తర్వాత ఫీల్డింగ్లో మోకాలు ట్విస్ట్ అయ్యి లిగమెంటల్ ఇంజరీస్, ఇవన్నీ స్పెషాలిటీ. అంటే ఆ పరిస్థితులు బట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది మనం స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ కాబట్టి ఆ సమస్య వచ్చినప్పుడు దానికి డీటెయిల్స్ మాట్లాడవచ్చు, కానీ ఇలా వేగ్గా చెప్పడం కష్టం. బట్ ఇంతకుముందులా కాకుండా స్పోర్ట్స్ ఇంజరీస్ ఒక స్పెషాలిటీ వచ్చింది, ఆర్థోపెడిక్స్లో స్పెషలైజేషన్. అది వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వృత్తిలో రాణించవచ్చు, వాటిని నయం చేసుకోవచ్చు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత కొంత వీక్గా పుట్టడం, వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే కూడా తక్కువ వెయిట్తో ఉండడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు వాళ్ళు పెరుగుతున్నప్పుడు హెల్తీగా పెరగలేకపోతూ ఉంటారు. ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది చిన్నపిల్లలు చూస్తూ ఉంటే. పిల్లలు పుట్టిన తర్వాత చాలా హెల్తీగా ఉండాలంటే మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హెల్తీ పిల్లలు పుడతారంటారు? ఓకే, అంటే ఇది నా సబ్జెక్ట్ అంటే ఆర్థోపెడిక్స్ నుంచి డివియేట్ అవుతుంది. అయినా కూడా ఇట్స్ చాలా చక్కగా ఒక మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్ డైటు, మనం ఇందాక అనుకున్నట్టు కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాట్స్ ఇవి సమపాళ్ళలో తీసుకోవడం, తర్వాత ప్రెగ్నెన్సీ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండడం. ప్రెగ్నెన్సీ అంటూనే కూర్చోబెట్టాలి, పని చేయకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా కాదు. అలా కాదు. వర్క్ చేస్తున్నప్పుడే మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. బేబీకి ప్రాపర్ బ్లడ్ కూడా వెళ్తుంది మదర్ నుంచి. బేబీ కూడా నార్మల్గా పెరగడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. అంతేగాని మనం రెస్ట్ తీసుకోవడం వలన బేబీ బాగా పెరుగుతుంది లేదా ఆరోగ్యంగా ఉంటుంది అనేది కాదు. మదరు ఎక్సర్సైజ్ చేస్తూ సరైన ఆహారం తీసుకుంటూ ఉంటేనే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి, తన బేబీకి కూడా సరైన ఆహారం అందుతుంది. అది మదరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేయాల్సిన పని. తర్వాత డెలివరీ తర్వాత బేబీకి మళ్ళీ ఇందాక అనుకున్నట్టు మదర్స్ మిల్క్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫుడ్. 6 months వరకు ఖచ్చితంగా మదర్ మిల్క్ సరిపడా ఇవ్వగలగాలి. తర్వాత 6 months నుంచి సప్లిమెంట్స్ అంటే అంటే మనం దీన్ని ప్రత్యేకంగా కొని బేబీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం తింటున్న ఆహారాన్ని, పప్పు ధాన్యాలు ముఖ్యంగా ఇందాక అనుకున్నాం, పప్పు ధాన్యాలు బ్రిక్స్ వంటివి శరీరాన్ని బిల్డ్ చేయడానికి, కట్టడానికి పనికి వచ్చేటి ప్రోటీన్స్ అనేటివి. సో ఆ బేబీ ప్రాపర్గా పెరగాలంటే ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ ఏ రూపంలో దొరుకుతుంది? పప్పు ధాన్యాల్లో దొరుకుతుంది. బేబీకి పప్పు ధాన్యాలు చిన్నప్పటి నుంచే పెట్టాలి, 6 months నుంచే. అలా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే మిల్క్, ఎగ్ పెట్టగలిగితే బోన్స్ స్ట్రాంగ్గా పెరుగుతాయి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 15-16 years వరకే మన బోన్స్ స్ట్రాంగ్ అయ్యేది. ఆ తర్వాత మనం ఎక్కువ కాల్షియం తిన్నా స్ట్రాంగ్ అవ్వవు అవి. గ్రోయింగ్ టైంలోనే సరిపడా కాల్షియం, ప్రోటీన్ తీసుకుంటే దే బికమ్ వెరీ స్ట్రాంగ్. ఆ స్ట్రెంగ్త్ మనం చివరి దాకా 100 ఏళ్ల వరకు మనకు నిలుస్తుంది. అది 16 years లోపు వరకు వాళ్ళు ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు, లైఫ్ టైం స్ట్రాంగ్గా ఉంటారు. అది అలాగే జిమ్కి వెళ్ళటం వల్ల చాలా ఫిట్గా ఉంటాము, చాలా హెల్తీగా ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాము అని చెప్తూ ఉంటారు. అది వెళ్తూ ఉంటారు, జరుగుతుందని. కానీ ఇదే జిమ్కి వెళ్ళేవాళ్ళు అక్కడ వాళ్ళు మనకి ఏం సజెస్ట్ చేస్తారు? ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, ఇది తీసుకోవడం వల్ల ఇంకా మనం హెవీ వర్కౌట్స్ చేయగలుగుతాం, ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. దానివల్ల చాలా మంచిది అంటారు. అసలు ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం ఎంతవరకు మంచిది అంటారు? అసలు తీసుకోవడం మంచిదేనా లేకుంటే ప్రమాదమా?
ఎస్, జిమ్ ఇందాక అనుకుంటాం మనం బ్రతికే విధానం మారినప్పుడు, వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు జిమ్ అనేది అవసరం లేకుండా ఉండేది. ఫీల్డ్లో మనందరం వర్క్ చేసేవాళ్ళం, కండరాలకి ఎముకలకి తగిన వ్యాయామం ఉండేది. కానీ ఎప్పుడైతే మనం ఐటీ ప్రొఫెషనల్స్ లేదా ఉద్యోగరీత్యా ఇలా బ్రతకడానికి ఇలా మనం ఈ వృత్తులను ఎంచుకున్నామో శారీరక శ్రమ తగ్గిపోయింది. కానీ దాన్ని మనం జిమ్ రూపంలో శారీరక శ్రమని చేస్తున్నాం. అయితే యంగ్ పీపుల్ ముఖ్యంగా బాడీ బిల్డింగ్లోనూ కండరాలు దాన్ని బాగా స్ట్రాంగ్గా ఉండాలన్న ఆలోచనలతో ఆర్టిఫిషియల్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ తింటున్నారు. దానివల్ల కొన్ని ప్రమాదాలు అయితే ఉన్నాయి. ఎందుకు? ఆర్టిఫిషియల్ ఫుడ్స్లో అవి ప్రిజర్వేటివ్స్, దాంట్లో రకరకాల కెమికల్స్ మిక్స్ చేయడం, దీనివల్ల కొంతమంది కిడ్నీ సమస్యల్లో పడ్డవాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అవి హార్ట్ మీద కూడా కొన్ని ప్రభావం చూపెట్టి ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ చూస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తూ సడన్గా చనిపోవడాలు, ఇవన్నీ కూడా. మరి నా ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫుడ్స్, ఈ ప్రోటీన్ ఫుడ్స్ లాంటివి తినాల్సిన అవసరం లేదు. సహజంగా దొరికే ప్రోటీన్సే ఉన్నాయి, పప్పు ధాన్యాలు ఉన్నాయి, నాన్ వెజిటేరియన్స్ ఎగ్స్ లాంటివి ఉన్నాయి. వాటి మీద, న్యాచురల్ ఫుడ్స్ మీద ఆధారపడి మీ శరీరాన్ని దృఢంగా చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. అలానే ఇప్పుడు జిమ్లో ఏదైతే ప్రోటీన్ ఫుడ్ ఉందో, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా వరకు చూస్తున్నామండి, డైట్ చేయాలనుకుంటున్నారు, చాలా ఫాస్ట్గా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు. కంప్లీట్గా మీరు బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డిన్నర్ చేయాల్సిన అవసరం లేదు, ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, దీనివల్ల ఇది బెనిఫిట్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ అవుతాము, స్కిన్ గ్లోస్, ఇలా రకరకాలుగా మార్కెట్లో ఇవేవో వస్తూ ఉన్నాయండి. దాన్ని జనాలు అట్లానే నమ్ముతున్నారు. వాళ్ళు వాడిందే కాకుండా పక్క వాళ్ళకి కూడా ఈ రిజల్ట్ చూసి వాళ్ళు వాడటం జరుగుతుంది. అసలు ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇట్లాంటివన్నీ ఇవి తీసుకోవడం వల్ల మనకి నిజంగానే చాలా మంచి జరుగుతుందంటారా, లేకుంటే వాటి వల్ల మనకి నష్టం ఎక్కువ వాటిల్తుందంటారా? నా అభిప్రాయం ఏంటంటే అండి, అవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తినాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్తున్న పద్ధతిలో అవసరం లేదు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఆహారం తిని, ఆహారం ఒక ఎనర్జీ సోర్స్గా ఉపయోగపెట్టుకొని పనిచేసి బ్రతుకుతుంది ఈ శరీరం. అంటే మనం వర్క్ చేయడానికి ఆహారం ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉంటుంది. మరి తీసుకునే ఆహారము మనం ఎంత పని చేసి దాన్ని ఖర్చు పెడుతున్నాం, ఈ రెండు సరిసమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మన శారీరకంగా పని తక్కువ చేస్తూ ఆహారం సేమ్ తీసుకుంటూ లేదా ఎక్కువ తీసుకుంటూ ఉంటే, అప్పుడు ఖర్చు పెట్టే ఎనర్జీ తక్కువ అవడం వల్ల ఆ మిగిలిపోయిన ఎనర్జీ మనకు ఫ్యాట్గా మారిపోతుంది. కాబట్టి ఫస్ట్లోనే మనం శారీరక శ్రమ తక్కువగా ఉన్న వృత్తిలో కానీ ఉంటే ఆహారం తీసుకోవడమే తక్కువ తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్వాంటిటీనే తగ్గించుకోవాలి. రెండోది, క్వాలిటీలో కూడా మార్పు చేసుకోవాలి. క్వాలిటీ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం మనం, కార్బోహైడ్రేట్ ఎనర్జీ సోర్స్ అది. నెక్స్ట్ హైయెస్ట్ ఎనర్జీ సోర్స్ వచ్చేసి ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ది హైయెస్ట్ ఎనర్జీ సోర్సెస్ అవి. సో వాటిని క్వాంటిటీ తగ్గించుకోవచ్చు మనం. తర్వాత 3 పూటలు కాకుండా పూటలు పెంచడం వల్ల మన ఆహారం తక్కువ తినే అవకాశం ఉంది. ఉదాహరణకి మనం 3 పూటల్లో 3 కేజీల ఆహారం తింటాము అనుకుందాం. ఈ 3 పూటల్ని 5 పూటలుగా చేసాము అనుకుందాం. 5 పూటలుగా చేయడం వలన ఆ 3 కేజీల ఆహారం కూడా తినలేం మనం, దానికంటే తక్కువ తింటాం. ఎందుకు? తిన్న ఆహారం మన పొట్టలో అది డైజెస్ట్ అయిపోయి ఖాళీ అవ్వడానికి దాదాపు 5 గంటలు తీసుకుంటుంది. 5 పూటలు పెంచడం వలన ముందు తిన్న ఆహారం ఖాళీ అవ్వకముందే మనం తింటున్నాం కాబట్టి నెక్స్ట్ తినబోయే ఆహారాన్ని మనం తక్కువ తింటాం. కేవలం పూటలు పెంచడం వలన రెగ్యులర్గా తీసుకునే ఆహారం కూడా మనం తక్కువ తినే అవకాశం ఉంది. తక్కువ తినడం వల్ల మనం వెయిట్ పుటాన్ అవ్వడం, వెయిట్ పెరగకపోవడం వల్ల మనకు సమస్యలు ఉండవు. అంటే నా సలహా ఏంటంటే, ఆహారాన్ని 3 పూటల బదులు 5 పూటలు చేయడం,
మనం తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం. ఎలాంటి మార్పులు? కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ తక్కువ తినడం వలన మనం వెయిట్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ మనం కొంత ఎక్సర్సైజ్. తక్కువ తినండి, ఎక్కువ సార్లు తినండి. ఎస్, అది ఎక్కువ సార్లు తినడం వలన ఆటోమేటిక్గా తక్కువ తింటాం. అది తక్కువ సార్లు తక్కువ టైం తిన్నప్పుడు ఎక్కువ తింటాం, ఆకలి వేస్తుంటుంది. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కొంతమంది ఆహారము తగ్గించండి అంటే నేను ఒక్క పూటే తింటానండి అని అంటారు. ఒక్క పూట తినడం వలన ఇబ్బంది ఏంటంటే విపరీతంగా తినే అవకాశం ఉంది, ఎక్కువ తినే అవకాశం ఉంది. ఎందుకు? ఆకలి ఎక్కువ ఉంటుంది. సో పూటలు పెంచడం వల్ల సహజంగానే మనం తక్కువ తింటాం. తినే ఆహారంలో కూడా మనం కొన్ని మార్పులు తీసుకోవాలి. ఫ్యాట్స్ లాంటివి, కార్బోహైడ్రేట్స్ లాంటివి తగ్గించుకోవాలి. అలానే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఏదైనా ఒక రాగి జావ తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, ఒక 5-6 బాదం తినటం, లేదా ఒక ఫ్రూట్ తినటం, ఇట్లా తీసుకుంటారు. లేదు అలా తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ మనం స్కిప్ చేయొద్దు అని చెప్తారు. ఏది కరెక్ట్ అంటారు? అది పెద్ద సమస్య కాదు కానివ్వండి. బట్ ఈ మధ్యకాలంలో వెయిట్ పుటాన్ అవ్వడానికి టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఒక ఏజ్లో అంటే మనకు 50s తర్వాత షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు రావడానికి మన ఆహారపు అలవాట్లో ఒకటి కారణం అనే ఒక థియరీ వస్తుంది. ఏంటంటే రాత్రిపూట తినే ఆహారం తొందరగా తినాలి అనేసి, 7 గంటల లోపల తినాలి. అది 7 గంటల తర్వాత తిన్న ఆహారము ఎస్, అది ఇప్పుడు ఆహారం దేనికి? శరీరానికి శక్తి కావాలి. శక్తి కోసం మనం ఆహారం తింటున్నాం. ప్రొద్దున్నే ఆహారం తిని మనం వర్క్లోకి వెళ్తాం, డే అంతా వర్క్ చేస్తాం. మరి రాత్రి ఆహారం తిని పడుకుంటున్నాం. మరి రాత్రి ఎందుకు తినాలి అంత ఎక్కువ? లేట్గా ఎందుకు తినాలి? సో అర్లీగా, లిమిటెడ్గా నైట్ తినడం వలన మనకు ఆ తీసుకున్న ఎనర్జీ ఫ్యాట్గా మారకుండా ఉండే అవకాశం ఉంది, లేదా తక్కువ మారే అవకాశం ఉంది. కాబట్టి ఈవినింగ్ ఆర్ నైట్ ఎర్లీగా తిని అనేది ఒక మంచి అలవాటు. అది భవిష్యత్తులో అంటే రాబోయే కాలంలో 50 ఏళ్ల తర్వాత షుగర్ రాకుండా, వెయిట్ పెరగకుండా చేసే అనేది. తినే విధానంలోనే మార్పులు తీసుకొస్తే ఖచ్చితంగా మనం వెయిట్ పెరగకుండా ఉంటాము. అట్ ది సేమ్ టైం మనం వెయిట్ కూడా లాస్ అవుతాం. కరెక్ట్. అవును, జాగ్రత్తలు మనం పర్ఫెక్ట్ గా తీసుకుంటే మాత్రం చాలా మనం ఇట్లాంటి వాడాల్సిన అవసరమే లేదండి. మీరు చెప్పిన విధంగా చూస్తే ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ వెయిట్ లాస్ దేనికోసం? తినండి, ఎక్కువ సార్లు తినండి, ఎర్లీగా తినండి, ఇలాంటి మనం పాటిస్తే 100% మనం తగ్గుతామని ఒక క్లారిటీ వచ్చేసింది. అలాగే డాక్టర్ గారు, ఈ ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ కండరాల సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి మోకాళ్ళ సమస్యలు ఇవి వస్తాయి. అంటే వీటి నివారణ ఏ విధంగా ఉంటుందంటారు? వీటి నివారణ అనేది ఓల్డ్ ఏజ్లో ఇందాక అనుకున్నట్టు మళ్ళీ సేమ్ ఆన్సర్ ఏమిటి? నడక. కనీసం 1 నుంచి 2 కిలోమీటర్లు నడవడం అనేది, స్పీడ్గా నడవడం అనేది వీలైనంత వరకు. ఆహారం, ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది, ఈ రెండు వాళ్ళ సమస్యలు చాలా వరకు పరిష్కరించే పరిస్థితులు ఉంటాయి ఈ రెండింటి వలన. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. ఎంత వాల్యుబుల్ విషయాలు చిన్నపిల్లల దగ్గర నుంచి లేడీస్ కానీ, జెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్క సమస్యకి ఎలాంటి నివారణ ఉంటుంది, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలనే విషయాలు ఎంతో చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్. మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.